తుంగభద్ర ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితిలో ఉందా అంటే అవును అంటున్నారు నిపుణులు. 70 ఏళ్ల కింద అమర్చిన డ్యామ్ గేట్లు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మొత్తం డ్యామ్ గేట్లు మార్చుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. ఇక డ్యామ్ గేట్లకు గల కాల పరిమితి ఉంటుందా? మిగతా డ్యామ్ గేట్ల పరిస్థితి ఏంటి? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యాం ప్రమాదకర పరిస్థితిలో పడిపోయింది. ఆగస్టు 10న భారీ వరదలకు తుంగభద్ర క్రస్ట్ గేటు కొట్టుకుపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు హుటాహుటిన చర్యలు చేపట్టాయి. ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో తాత్కాలిక సాఫ్ట్ లాక్ గేటును అమర్చారు. వరద నీరు వృధాగా పోకుండా అడ్డుకోగలిగారు. అయితే తుంగభద్ర గేటు ఎలా కొట్టుకుపోయింది, మిగిలిన గేట్లు ఎంతవరకు భద్రం అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. దీంతో తుంగభద్ర ప్రాజెక్టు పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఏకే బజాజ్ నేతృత్వంలో 6 సభ్యుల కమిటీ తుంగభద్ర డ్యాంను ఇటీవల సందర్శించింది. మిగతా 32 గేట్ల పరిస్థితిపై అధ్యయనం చేసింది. ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల బృందం తుంగభద్ర డ్యాం భద్రతకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నిపుణుల కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తుంగభద్ర డ్యాం గేట్లను మొత్తం మార్చాల్సిందే అని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం కేవలం 45 ఏళ్లు మాత్రమే అని, ఇప్పటికే తుంగభద్ర డ్యాం గేట్లను అదనంగా మరో 25 ఏళ్లు వినియోగించారని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపడితే ప్రమాదాన్ని కోరి కొని తెచ్చుకున్నట్లే అని సేఫ్టీ కమిటీ హెచ్చరించింది. 70 ఏళ్ల కిందట అమర్చిన 33 గేట్లను ఖచ్చితంగా మార్చాలని నివేదికలో స్పష్టం చేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో హోస్పేట్ సమీపంలో తుంగభద్ర నదిపై డ్యాం కట్టారు. 1953లో డ్యాం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్యాం నీటిలో కర్ణాటకకు 138.99 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 73.01 టీఎంసీల చొప్పున వాటా ఉంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంతో 100 టీఎంసీలకు పడిపోయింది. డ్యాం గేట్లను మార్చడంతో పాటు పూడిక తీస్తే ప్రాజెక్టు మనుగడకు ఢోకా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.